'ఉగ్రం' ఒక కన్నడ ఫిల్మ్. డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్. శ్రీమురళి ఇంకా హరిప్రియ మెయిన్ లీడ్స్‌గా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. మూవీ ఓపెనింగే మహాభారత గ్లింప్సెస్‌తో స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ సీక్వెన్స్ ఒక వాయిస్ ఓవర్‌తో వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అదంతా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. నీకు టైటిల్ పడేటప్పుడే నెక్స్ట్ ఏం చూపించబోతున్నారనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతది. నెక్స్ట్ ఇంకా మెయిన్ ప్లాట్ విషయానికొస్తే హీరోయిన్ అబ్రాడ్ నుంచి బెంగుళూరు వస్తుంది. విలన్ హీరోయిన్ ఫాదర్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి హీరోయిన్‌ని చంపడానికి ట్రై చేస్తాడు. హీరో వచ్చి సేవ్ చేసి ఇంట్లో పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు హీరోయిన్‌ని సేఫ్‌గా ఎలా చూసుకుంటాడు అనేది స్టోరీ మెయిన్ ప్లాట్. మరెందుకు డిఫరెంట్‌గా ఉంటది అన్నాను అంటే, మూవీలో ఎలివేషన్ సీన్స్‌కి లీడ్ సేమ్ ఉంటది. కానీ పే ఆఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఫ్రెండ్ వచ్చేసి హీరోకి చెప్తాడు. విలన్ హీరోయిన్ కోసం మనుషుల్ని పంపిస్తూనే ఉంటాడు వెతకడానికి. ఒకవేళ దొరికితే ఇంకా ఎక్కువ మంది మనుషుల్ని పంపిస్తాడు తనని చంపడానికి. ఈ డైలాగు మామూలు మన సినిమాల్లో అయితే ఎలివేషన్ సీన్‌కి మంచి లీడ్. ఇప్పుడు మామూలుగా మన సినిమాల్లో ఏముంటదంటే ఇక్కడ హీరో వచ్చేసి ఎంతమంది వచ్చినా తనని తీసుకెళ్ళలేరు. తనని నేను చూసుకుంటా, నేను కాపాడుతా అనే కాంటెక్స్ట్‌లో ఫ్రెండ్‌కి ధైర్యం చెప్తాడు. కానీ దీంట్లో ఫ్రెండే అంటాడు. నాకు భయమేస్తుంది. నువ్వు వాళ్ళని ఏం చేస్తావు అని. అంటే స్టోరీ వైస్ ఇప్పటి వరకు విలన్స్ ఎంత పవర్‌ఫుల్లో చూపిస్తారు. కానీ మనకు ఈ డైలాగ్ తర్వాత హీరో ఇంతకంటే చాలా డేంజర్ సిట్యుయేషన్స్ నుంచి బయటకొచ్చాడు. ఇలాంటివన్నీ చాలా సింపుల్ టాస్క్ అనేది కన్వే అవుతుంది. మనం ఇలాంటి సినిమాల్లో ఎక్స్‌పెక్ట్ చేసేది విలన్ చాలా పవర్‌ఫుల్ అండ్ హీరో ఒక అండర్ డాగ్. అంటే ఇప్పుడు హీరో ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటకు వస్తాడు అనే దాని మీద మనకు క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇంకా కానీ దీంట్లో హీరోని ప్రెజెంట్ చేసే విధానం కానీ, ఆ ఇంటర్వెల్ పోర్షన్‌లో వచ్చే ట్విస్ట్ కానీ చాలా బాగా వర్కౌట్. ఇలాంటి సీన్‌లు మూవీలో చాలా ఉన్నాయి. అండ్ అన్నీ బాగా వర్కౌట్. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ డిజైన్. హీరో, హీరోయినే కాకుండా ప్రతి సైడ్ క్యారెక్టర్‌కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటది. వాళ్ళ క్యారెక్టర్స్‌కి ఒక సబ్ ప్లాట్ ఉంటది. దానికి ఒక ఎండింగ్ గూడా ఉంటది. ప్రతి క్యారెక్టర్‌కి మోటివేషన్ క్లియర్‌గా ఉంటది. అంటే ఒకరు ఒక పని చేస్తున్నారు అంటే దానికి ఎందుకు చేస్తున్నారు అనేది మనకు బాగా ఎస్టాబ్లిష్. ఇవే కాకుండా ఒక 2, 3 మినిట్స్ ఉండే క్యారెక్టర్స్ కూడా మనకు కొంతమంది చాలా బాగా రిజిస్టర్ అవుతారు. ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో 'కేజీఎఫ్', 'కాన్సార్' లాంటి ఓల్డ్ బిల్డింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా! న్యూ ప్లేసెస్. ఇది దీంట్లో కూడా 'ముగోర్' అనే ప్లేస్ ఉంటది. మౌంటేజ్ షాట్స్‌తో ఆ ప్లేస్‌కి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ ప్లేస్ గురించి, దాంట్లో ఉండే మనుషుల గురించి, అది ఎంత హారిబుల్ ప్లేస్ అనేది మనకు బాగా కన్వే అవుద్ది. ఇప్పుడు హీరో చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన బాలా అనే క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. బాలాకుండే ఎయిమ్ ఏంటంటే హి వాంట్స్ టు రూల్ ముగోర్. దానికి హెల్ప్‌గా హీరోని అడుగుతాడు. హీరో చిన్నప్పుడు బాలా వాళ్ళ ఫ్యామిలీ ఒక చిన్న హెల్ప్ చేస్తది హీరోకి. అందుకని బాలాకి హెల్ప్ చేయడానికి హీరో ముగోర్‌కొస్తాడు. ఈ సబ్‌ప్లాట్‌లో హీరో ఆ ప్లేస్‌కి వచ్చి, ఆ ప్లేస్‌ని అర్థం చేసుకొని, ఇంకా ఎలాగా ఆ ప్లేస్‌ని టేక్ ఓవర్ చేసి బాలాకిస్తాడనేది ఆ సీక్వెన్సెస్ చాలా బాగా బిల్డ్ చేస్తాడు. అండ్ డ్రామా కూడా బాగా వర్కౌట్. బాలాకి ఆ పవర్ ఇచ్చేసాక ఇక హీరో అక్కడి నుంచి ఎందుకు వచ్చేసాడు అనేది కూడా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది బాగా పెట్టారు. నెక్స్ట్ మ్యూజిక్ బై రవి బసు. టైటిల్ ట్రాక్ ఇప్పటికీ లూప్‌లో పెట్టుకొని వింటుంటా అప్పుడప్పుడు. సాంగ్స్ అనే కాదు, బీజీఎమ్స్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్‌కి మాస్ బీజీఎమ్స్ అండ్ రొమాంటిక్ సీన్స్‌లో లవ్ బీజీఎమ్స్ చాలా బావుంటాయి మూవీలో. సీన్స్ బాగా ఎలివేట్ అయ్యి మూవీని ఇంకో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఫ్రేమింగ్ గాని, లైటింగ్ గాని చాలా బాగా వర్కౌట్ చేశారు. సీన్స్ పీక్‌లో ఉంటాయి అప్పుడప్పుడు. హై మూమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా ఎడిటింగ్ విషయానికొస్తే ప్రశాంత్ నీల్ గారు యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్‌లో ఫాస్ట్ కట్స్, స్పేసీ డైలాగ్స్ వాడతారు. అండ్ డ్రామా బిల్డ్ అవుతున్న సీన్స్‌లో మాత్రం అలాంటి కట్స్ ఏమి పెట్టకుండా సీన్‌కి ఆ డ్రామాని బ్రీత్ అయ్యేటట్టు చూసుకుంటారు. ఈ ప్యాటర్న్‌ని మనం రీసెంట్ ఫిల్మ్స్ అయిన 'కేజీఎఫ్', 'కాన్సార్‌లో' కూడా అదే 'సలార్‌లో' కూడా చూడొచ్చు. 'ఉగ్రం' మూవీ సేవియర్ కాంప్లెక్స్ ఉన్న ఫిల్మ్ లాగా స్టార్ట్ అయ్యి, ఒక డిస్ట్రాయర్ కాంప్లెక్స్ ఉన్న ఫిల్మ్ లాగా టర్న్ తీసుకుంది.
ఇది 'ఉగ్రం' మూవీ నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు డిఫరెంట్‌గా అనిపించిన యాస్పెక్ట్. నాకు మూవీలో ఇంకా బాగా నచ్చిన డీటెయిల్ ఏంటంటే, ద క్యారెక్టర్ ఆఫ్ అగస్త్య హీరో పేరు. అంటే ఇంత డిస్ట్రాయర్ కాంప్లెక్స్ ఉన్న హీరో అయ్యుండి కూడా వాళ్ళ అమ్మ ఏది చెప్తే అదే వింటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఏదైనా పని చేయొద్దు అంటే అది చేయడు. ఆ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకో డీటెయిల్ ఏంటంటే ఫ్రెండ్‌షిప్ బిట్వీన్ బాలా అండ్ అగస్త్య. క్లైమాక్స్‌లో బాలాకి, హీరోకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ ఏదైతే ఉందో, దానికిచ్చిన ఎండింగ్ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎంత స్ట్రాంగ్ అనేది ఆ సీన్‌తో రివీల్ అవుతుంది. ఆ సీన్‌లో బాలా ఆల్‌మోస్ట్ నువ్వు నాకు ఇంకొక బ్రదర్ లాగా, నా ఓన్ ఫ్యామిలీతో సమానం అనే మీనింగ్‌తో వాళ్ళ సబ్ ప్లాట్‌కి ఎండింగ్ ఇస్తారు. అది చాలా బాగా అనిపించింది. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్ 'విక్రమ్'. థాంక్ యూ ఫర్ వాచింగ్.